ఒకసారి మీకు కావాలంటే మళ్ళీ తమిళనాడులో సిచ్యువేషన్ ఏంటి, తమిళనాడు ఎటువంటి పరిస్థితి ఉంది, టీవీకే పుంజుకోవడం వెనక కారణం ఏంటి, ఎలా పుంజుకుంటోంది, అక్కడ పొలిటికల్ సినారీ ఎలా ఉంది, రక్తం మరుగుతూ ఉండదు బహుశా అందరికి కూడా. ఎందుకంటే రెండు ప్రభుత్వాలను చూసిన తర్వాత టీవీకేకి అనతి కాలంలోనే ఇంతటి స్థాయిలో మెజార్టీ ఇస్తున్నారు పబ్లిక్ అంటే వారంతా కూడా ఆసక్తిగా ఎవరైనా కొత్త లీడర్ రావాలబ్బా అన్నట్టుగా ఎదురు చూసినట్టుగా ఉన్నారు. అందుకే విజయ్ వచ్చి రాగానే విజయ్ వైపుగా నిలబడుతున్నారు. జెన్జీ యంగ్ బాయ్స్ యంగ్ లేడీస్ అంతా కూడా విజయ్ వైపుగా ఉన్నట్టు కనబడుతోంది. సో ఒకసారి తమిళనాడుకు వెళ్తాను. తమిళనాడు నుంచి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, తమిళనాడులో టీవీకే విజయ్ వైపుగా అక్కడ పబ్లిక్ ఉన్నారని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అధికార పార్టీని 3వ స్థానానికి పరిమితం చేశారు. అన్నా డిఎంకే ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇప్పుడు తమిళనాడులో టీవీకే దాన్ని బీట్ చేసి కంప్లీట్ గా అందనంత దూరంలోకి వెళ్లే అవకాశం కూడా ఉంది. ఎలా ఉండబోతోంది? చాలా నిజంగా తమిళనాడు ఎలక్షన్ చాలా రసవక్తంగా ఉన్నాయి. ఎందుకంటే రెండు పెద్ద పార్టీలు డిఎంకే ఏఐడిఎంకే లాంటి రెండు పెద్ద పార్టీలు గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకున్న క్యాడర్, వాళ్ళకున్న వ్యవస్థలు మొత్తం ఎక్కడ ఏంటి ఎలక్షన్ పోలింగ్ ఏం చేయగలమో తెలుసు, ఏ విధంగా ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయాలో తెలుసు, అన్ని తెలిసిన పార్టీలు ఈరోజు ఒక్క 6 నెలల ముందు వచ్చిన టీవీకి దెబ్బకు మొత్తం కూడా ఇంటికి పోయి కూర్చోవలసిన పరిస్థితికి వచ్చిన పరిస్థితి. ఇప్పుడు 234 స్థానాలు గాను 218 లీడింగ్స్ వస్తున్నాయి. 218లో 99 స్థానాలు టీవీకి లీడ్ లో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. 69 స్థానాలు ఏఐడిఎంకే, డిఎంకే 50 స్థానాలకి తగ్గిన పరిస్థితి. అంటే దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ కి ఇంకో 20 ఓట్లు, 20 సీట్లు మ్యాజిక్ ఫిగర్ కి విజయ్ దగ్గరలో ఉన్నారు. అంటే 118 కావాలి, ఇక్కడ 99 మాత్రమే ఉన్నాయి. ఇది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబడిపోతుందా? ఇదే ట్రెండ్స్ ఇంకో మరో 2 గంటలు కాదు ఇదే ట్రెండ్స్ కానీ కొనసాగిస్తే మాత్రం ఇక విజయ్ కి తిరుగు లేదు అనేది. ఒకవేళ ఇదే రిజల్ట్స్ లో ఉండి కొంత లాస్ట్ వరకు కొద్దిగా తగ్గినా కూడా విజయ్ తమిళనాడు రాజకీయాల్ని శాసించబోతున్నాడు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతున్న పరిస్థితి. హాంగ్ ఏర్పడే దిశగా కానీ వెళితే, మరి అటువంటి సిచ్యువేషన్ కానీ జరిగితే విజయ్ ఏ రోల్ చేయబోతున్నాడు, విజయ్ ఏ డిమాండ్స్ చేయబోతున్నాడు, విజయ్ దగ్గర ఏం పట్టుంది అనేది చాలా క్లియర్ గా అర్థమైతే పరిస్థితి అయితే ఉంది. కానీ విజయ్ మాత్రం తమిళనాడు ఈసారి రెగ్యులర్ రాజకీయాలని తుదిముట్టించి ఈడ్చి పక్కన పెట్టి కంప్లీట్ గా ఒక కొత్త రాజకీయానికి తెరలేసిన పరిస్థితి కనబడుతుంది. మనోజ్, నిజంగానే విజయ్ టీం చాలా వరకు అసలు చాలా మంది ఒకటే చెప్పారు, విజయ్ కి అభ్యర్థుల పేర్లు కూడా తెలియదు, అసలు నియోజకవర్గాల స్థానాల పేర్లు తెలియవు అని చెప్పి వివిధ రకాలుగా అతన్ని ట్రోలింగ్ చేసిన పరిస్థితి. అటువంటి పరిస్థితిలో నుంచి ఈ రోజు మీరు ఎన్ని మాట్లాడినా ఈ విజిల్ పరిస్థితి ఏందో మీకు చూపిస్తాను, మోత మోగిస్తానని చెప్పిన విజయ్ నిజంగానే ఈ రోజు ట్రెండ్స్ చూస్తుంటే ఆ విధంగానే మోత మోగిస్తున్న పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. డిఎంకే 51 స్థానాలకి ఆగిపోయిన పరిస్థితి. అన్నా డిఎంకే 69 స్థానాలు. 100 మార్క్ ని రీచ్ అయింది. ట్రెండ్స్ లో 100 మార్క్ కి విజయ్ టీవీకే వచ్చేసింది. దాదాపుగా 234 స్థానాల్లో 220 ట్రెండింగ్స్ నా దగ్గర ఉన్నాయి. 234కి 220 ట్రెండింగ్స్ లో విజయ్ 100 స్థానాలని 100% 100 స్థానాల దగ్గర ఆయన లీడ్ లో ఉన్న పరిస్థితి. 69 స్థానాల్లో ఏఐడిఎంకే, 51 స్థానాల్లో డిఎంకే ఉన్న పరిస్థితి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో రాజకీయాలని పూర్తిగా కూడా మారుస్తాను, మార్చగలను అని చెప్పి విజయ్ చెప్పిన నేపథ్యం ఏదైతే ఉందో ఆ విజయ్ ఈ రోజు తమిళనాడు రాజకీయాల్ని మార్చబోతున్నాడు. తమిళనాడు రాజకీయ మొత్తాన్ని వ్యవస్థను మార్చబోతున్న పరిస్థితికి కనపడుతుంది. ఇదే ట్రెండ్స్ కానీ కొనసాగినా లేదు కొంత తగ్గినా ఈ లీడ్స్ లో దాదాపుగా 60-70 సీట్లు అతను తెచ్చుకోగలిగిన ఖచ్చితంగా తమిళనాడు రాజకీయాల్లో ఈసారి అతని హవా ఏంటి, తను కింగ్ మేకర్ కాకపోతున్నాడు అనేది చాలా క్లియర్ గా చెప్తాడు. విజయ్ అప్పుడప్పుడు కొన్ని పొలిటికల్ డైలాగ్స్ కూడా చెప్పేవాడు. ఎప్పుడు వచ్చామా అని కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనే పోకిరి సినిమా లాంటి డైలాగ్ తమిళ్లో కూడా ఆయనే హీరో చేసి ఆ డైలాగ్ ని కూడా చాలా సార్లు ఎన్నికల్లో మాట్లాడిన ప్రచారంలో ఆయన మాట్లాడిన పరిస్థితి. సో 6 నెలల్లో విపరీతమైన కేసులు పెట్టారు అతని మీద చాలా ఒత్తిళ్లు తెచ్చారు, ఈడీ రైడ్స్ చేశారు, కుటుంబ పాలన విచ్ఛిన్నం చేశారు. చాలా ఇష్యూస్ జరిగినా కూడా విజయ్ ఎక్కడా వెనుకడగలేదు. సింగిల్ గానే ఆయన పోటీ చేశారు. సింగిల్ గానే ఆయన 234 స్థానాల్లో కూడా ఆయన పోటీ చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో అటువంటి దాంట్లో ఇప్పుడు 100 మార్జిన్ ని రీచ్ అయ్యి లీడ్ లో కనపడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ లీడ్స్ ఇలాగే కొనసాగుతాయా లేదా అని చూడాల్సిన పరిస్థితి. ఎందుకు పబ్లిక్ విజయ్ కి వెంటబడ్డారు అంటే అధికారుల దగ్గర నుంచి కింద స్థాయి వ్యక్తి యువత ప్రధానంగా తన కుటుంబంలో ఉన్న యువత పెద్దల్ని కూడా మార్చింది.
మీరు ప్రతిసారి ఈ రాజకీయాలను చూడబాకండి, ఒక కొత్త రాజకీయాన్ని చేద్దాం, ప్రజలతో మాతో కలవండి, యువతతో కలవండి. ఈ యువత ఏదైతే నమ్మిందో విజయ్ని, 101 స్థానాలకి లీడ్స్ లోకి వెళ్ళిపోయాడు విజయ్. థ్యాంక్ యూ కృష్ణమోహన్. ఇది వెస్ట్ బెంగాల్లోకి వెళ్దాం. వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ హోరాహోరీ నడుస్తూ ఉంది. ఇక్కడ మమతా బెనర్జీ ట్రైనింగ్ లో పడిపోయారు. 2 ఆమె స్థానాల్లో ఆమె వెనుకంజలో ఉన్నారు. ఆమె పైన పోటీ చేస్తున్నటువంటి సువేందు అధికారి బీజేపీ అపోజిషన్ లీడర్ ముందు వరుసలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. 2 ప్రాంతాల్లో కూడా హై టెన్షన్ వాతావరణం ఉంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ కి సంబంధించినటువంటి దాంట్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా చూపిస్తా ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ దాదాపు 89 ప్లేస్లలో లీడింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. కాస్త తృణమూల్ కాంగ్రెస్ వెనుకంజలో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అంటే మొన్నటి వరకు చెప్పినటువంటి ఎగ్జిట్ పోల్స్ నిజం కానున్నాయా, ఏం జరుగుతుంది పశ్చిమ బెంగాల్ అనేటువంటి ఒక టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఆల్రెడీ తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల సంఘం పైన, ఎన్నికల అధికారుల పైన ఆల్రెడీ కొన్ని కామెంట్ చేస్తా ఉన్నారు. కావాలని సీసీటీవీ కెమెరాలు ఆఫ్ చేస్తా ఉన్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కాస్త ఏదో జరగబోతా ఉంది అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేయబోతా ఉన్నారు. సొంత నియోజకవర్గం ప్రస్తుతం భవానీపూర్ లో ఉన్నాం. ప్రస్తుతం మనం పశ్చిమ బెంగాల్కి సంబంధించిన మమతా బెనర్జీ నియోజకవర్గం కౌంటింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతం నుంచి ఉన్నాం. ఆమె వెనుకంజలో ఉన్నారు. ఆమె పోటీ చేస్తున్నటువంటి విషయంలో అంటే ఆల్రెడీ బీజేపీ చెప్తా ఉంది ఒక పక్క నుంచి మేము గెలవబోతున్నాం అనేటువంటి స్టేట్మెంట్. ఇక ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం కాస్త నెంబర్ జంప్ అవుతా ఉన్నప్పటికీ కూడా, అప్ అండ్ డౌన్ అవుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం బీజేపీ పశ్చిమ బెంగాల్లో లీడ్ లో వెళ్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కాస్త చర్చ కొనసాగుతుంది. పశ్చిమ బెంగాల్లో నిజంగానే జనాలు మార్పు కోరుకుంటున్నారా, 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీని పక్కన పెట్టడానికి సిద్ధమయ్యారా అనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో హై వోల్టేజ్ ఉంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు అలర్ట్ కాండి, జరుగుతున్నటువంటి పరిణామాలను మినిట్ టు మినిట్ నాకు తెలియజేయండి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఒక చోట ఎక్కడైనా సరే పశ్చిమ బెంగాల్లో 1000 నుంచి 2000 ఓట్ల తేడాతో కనుక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోతే అక్కడ రీకౌంటింగ్ చేయాలనేటువంటి డిమాండ్ ని ఆల్రెడీ మమతా బెనర్జీ తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఆమె డిమాండ్ వెనకాల రీజన్ ఏంటి, భయమా, నిజంగా ఆమె అనుకున్నట్టు ఏమైనా జరుగుతుందా అనేటువంటి చర్చ ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ తర్వాత పశ్చిమ బెంగాల్కి సంబంధించిన ఓటర్లో కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతుంది. మమతా బెనర్జీ వెనుకంజలో ఉన్నటువంటి సిచ్యువేషన్, ఆమె సొంత నియోజకవర్గం, ముఖ్యమంత్రిగా ఉన్నారు, పట్టున్నటువంటి ప్రాంతం. ఇక్కడ ఇంతవరకు బీజేపీ కనీసం పాగావేలు కనీసం ఆ ప్రభావం చూపలేదు. కానీ ఫస్ట్ టైం భవానీపూర్లో బీజేపీ నుంచి పోటీ చేసిన సువేందు అధికారి ముందు వరుసలో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఎర్లీ ట్రైన్స్ భారీ భద్రత పెంచారు. కాస్త సెక్యూరిటీ ఫోర్సెస్ ని డిప్లాయ్ చేశారు. ఇంతాక కాస్త తక్కువ కనిపించిన ఇప్పుడు పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడ డిప్లాయ్ అయినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి ఫోర్సెస్ పెరిగాయి. కాస్త ఉద్రిక్తత ఉంది. ఎగ్జాక్ట్లీ 11:30-12 లోపల పూర్తి స్థాయి ఒక క్లారిటీ రానుంది పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి రిపోర్ట్. సో మినిట్ టు మినిట్ రిపోర్ట్ అందిస్తూనే ఉంటాం. ఆర్టీవీ టీం, నేను మధు, విజయ్తో కలిపి ఇక్కడ నుంచి పశ్చిమ బెంగాల్ నుంచి మరిన్ని వివరాలు, అస్సాంకి సంబంధించినటువంటి వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. కేరళలో క్లియర్ కట్గా కూడా ఒకవైపు కాంగ్రెస్ యొక్క యూడిఎఫ్ కూడా క్లియర్ మెజార్టీతో ముందుకెళ్తుంది. ఎందుకంటే 140 సీట్లు ఉన్నటువంటి కేరళలో ఎల్డీఎఫ్ యూడిఎఫ్ మధ్య పోటాపోటీ ఓరాఓరిగా ఉంటుందని చెప్పి కూడా